10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఇవ్వలేని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నల్గొండ జిల్లా దేవరకొండ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తమ కలను సాఫల్యం చేసిందని, ఇప్పుడు తమ సొంతింటి కల నెరవేరుతుందని తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ముఖ్యంగా 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్ట పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చాలా మంది లబ్ధిదారులు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా ఆత్మీయ భరోసా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ రోజు వారి యొక్క కళ అనేది సాఫల్యమైన పరిస్థితి నెలకొనవచ్చు. ప్రజెంట్గా మనం దేవరకొండ మండలంలో ఉన్నటువంటి మైనంపల్లి గ్రామానికి రావడానికి చూడొచ్చు. చాలా మంది కూడా లబ్ధిదారులు వచ్చేసేసి ప్రభుత్వం పథకాలు అనేవి మాకు అందాయి అని చెప్పేసి కూడా లబ్ధిదారులు అనేవారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజలు చూడొచ్చు, ఎవరి దగ్గర చూసినా కూడా ప్రభుత్వానికి సంబంధించేసి అంటే ఈ యొక్క 4 సంక్షేమ పథకాలకు సంబంధించేసి ఇందిరమ్మ ఇల్లు అయితేంది, అదేవిధంగా రైతు భరోసా అయితేంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయితేంది, రేషన్ కార్డ్స్ అయితేంది, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా రావడం జరిగింది. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కళ ఖచ్చితంగా నెరవేరబోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది లబ్ధిదారులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజలుగా చూడొచ్చు, ఇక్కడ ఇందిరమ్మకు సంబంధించి అంటే ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. మీ యొక్క మైనంపల్లి ప్రాంతానికి సంబంధించి దాదాపు అందరికీ కూడా అంటే అర్హులైనందరికీ కూడా ఈ యొక్క పథకాలు వర్తించాయని చెప్పి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఈ 4 సంక్షేమ పథకాలు మా గ్రామానికి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా స్థానిక శాసనసభ్యులు బాలునాయక్ గారికి, మా పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా గ్రామ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ మరి బట్టి విక్రమార్క గారి యాత్రలో కానీ వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ ఏదైతే పేద ప్రజల బడుగు వర్గాల ఆశీస్సులతోటి ఇవాళ అధికారంలో వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి గడపకు చేర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతా ఉంది. అందులో భాగంగా నేడు మా గ్రామ పంచాయతీకి మైనంపల్లి గ్రామ పంచాయతీకి దేవరకొండ మండలంలో మరి పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మ్యాక్సిమం 95% మరి పేద ప్రజలకు అర్హత ఉన్నటువంటి అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ మరి ఇవన్నీ 4 పథకాలకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము జీవితాంతం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చెప్పండి, మీకు ఏదో పత్రం కూడా మీకు అప్పచెప్పిన ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? అంటే 10 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇళ్ళ కోసం అంటే ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది డబుల్ బెడ్రూమ్ కట్టించింది కానీ ఎవరికి ఇవ్వలేదు. ప్రజెంట్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు మీకు ఈ యొక్క ఇల్లు అనేది మంజూరు చేయడం ఎలా అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వం రాగానే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు రావడానికి ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటుంది. మీకే ఇల్లు ఏదో పథకం వచ్చింది? భూమి కోసం అని, భూమి లేదని రైతు భరోసా చూడొచ్చు. చాలా మంది అడవన్నారు, అమ్మా మీకేం పథకం వర్తింపచ్చింది? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా. ఇందిరమ్మ అంటే ఇండ్ల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు మీరు? మా పెళ్ళి ఇప్పటికీ 19 సంవత్సరాలు సార్. 19 సంవత్సరాల నుంచి ఇల్లు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చింది సార్, మాకు కోరిక నెరవేరింది. మీ కోరిక నెరవేరింది, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్, సంతోషం అనిపిస్తుంది. మీరు చెప్పండి. సంతోషం ఉంది సార్. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్. ఇంటి కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? 15 ఏళ్ళే సార్ నా పెళ్ళి. ఇప్పటికెళ్ళి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సంతోషం. 15 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు మాకు సొంత ఇల్లు కావాలని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే మీ యొక్క కళ అనేది నెరవేరిపోయింది. ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, మాకు సంతోషంగా ఉంది. చెప్పండి మీరు. నా పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. మీరు 15 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇల్లు అనేది మీకు ఇల్లు అనేది వచ్చేసింది. ఎందుకంటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిందని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా. సో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్, సంతోషంగా అనిపిస్తుంది సార్. మాకు ఇల్లు కావాలని మేము ఒప్పుకున్నాం సార్. చెప్పండమ్మా, మీరు మీ గ్రామానికి సంబంధించి దాదాపు అర్హులైన వారందరికీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. నేను ఎక్స్ఎంపీటీసీని. ఇక్కడ ప్రతి ఒక్క మహిళలకు కానీ మహిళల పేరు మీద రావడం అదొక చక్కటి అవకాశం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళగా నాకు నా తోటి మహిళలకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ 4 పథకాలు అనేటివి కూడా ముందుగా నా సొంత గ్రామ పంచాయతీ అయినటువంటి మైనంపల్లిలో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మ్యాక్సిమం అందరికీ లబ్ధి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇంకొక ఎంత కాదనుకున్నా ఒక 5-10 ఉంటాయి, అవి కూడా నెరవేరుస్తా అని మాటిచ్చి వెళ్ళినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా శాసనసభ్యులు గారికి. చెప్పు,
ఈ 4 పథకాల్లో ఏ పథకం నీకు వచ్చింది? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కదా, ఇంటి కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు? దాదాపు ఒక 10 years అవుతుంది సార్. వాస్తవానికి ఇల్లు లేక ఒకే ఇంట్లో 3 ఫ్యామిలీలు బతుకుతున్నాయి. దాదాపు కేసీఆర్ పాలనలో ఇల్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అనుకున్నాం, కానీ వాస్తవానికి ఏది జరగలే. అనివార్య కారణం వల్ల మన వాస్తవానికి ఎమ్మెల్యేలు లేకుండా మినిస్టర్లు బాగాలేకుండా మాకు రేషన్ కార్డులు లేవు, ఇల్లు లేవు. దాదాపుగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన వస్తే మాకు అనుకూలంగా జరుగుతుంది. వాస్తవానికి మనకి ఇల్లులు వస్తాయి, మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. ఆత్మీయ భరోసా అంటే ప్రతి వ్యక్తికి ఒక 12,000 రూపాయల స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది కంపల్సరీ. ఇది భూమి ఉన్నా కానీ లేకున్నా కానీ ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అర్హత ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామాలలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఈ ఇందిరమ్మ ఇల్లు వాస్తవానికి కేసీఆర్ టైంలో ఎక్కువ ఎదురు చూసే వ్యక్తులు అంటే ఒకటి ఇందిరమ్మ ఇల్లు, రెండోది వచ్చేసి రేషన్ కార్డులు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాస్తవానికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అనేది వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్కి చాలా మేము మా గ్రామ పంచాయతీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెప్పండి, మొత్తానికి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే దాదాపు అర్హులైనందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులు ఇప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఆత్మీయ భరోసా అవుతుంది, రైతు భరోసా అవుతుంది. ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ మైనంపల్లి గ్రామం దేవరకొండ మండలంలో ఈ గ్రామాన్ని గౌరవ శాసనసభ్యులు బాలునాయక్ గారు ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం అంటే మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మాది కూడా పక్క గ్రామ పంచాయతీ మరిచెడుతండ. సో ఇక్కడ మైనంపల్లి ఈరోజు ఈ యొక్క గ్రామ పంచాయతీ తోటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలను లాంచ్ చేయడం అంటే ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పిన మాట ప్రకారంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ హామీలను ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి వారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు పేద ప్రజలకు ఈరోజు నిజంగా లబ్ధి చేకూరుతుందంటే ఇంతకంటే ఆనందం ప్రజల్లో ఇంకేం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరియు నమ్మి ఈరోజు పేద ప్రజలు ఓట్లేసారు కాబట్టి వాళ్ళ రుణాన్ని మరియు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు తీర్చలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు అన్నీ ఒకటేసారి 4 కార్యక్రమాలు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎమ్మెల్యేల చేతుల మీదుగా లాంచ్ చేయడం అంటే ఏ ఒక్క ప్రభుత్వంలో కూడా చూడలే. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మరియు ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా అన్ని ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు మేము వర్తింపజేస్తాము. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అవుతుంది, రేషన్ కార్డ్స్ అవుతుంది, అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అవుతుంది, రైతు కూలీలకు సంబంధించేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవుతుంది. ఈ కార్యక్రమాలు మేము చేపడతాము, వారందరికీ కూడా కల్పిస్తాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏ ఒక్క లబ్ధిదారిని కూడా వదిలిపెట్టము, ఇది నిరంతర ప్రక్రియ కొనసాగిస్తాము అని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రిపబ్లిక్ డే రోజు దేవరకొండ మండలంలో ఉన్నటువంటి యొక్క మైనంపల్లి గ్రామంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలునాయక్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా కన్నుల పండుగగా జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాము, రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నాము. సో ఆ కళ అనేది ఇప్పుడు నెరవేరింది. సో రేవంత్ రెడ్డి సర్కార్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా మరెన్నో పథకాలు మాకు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. మైనంపల్లి గ్రామం నుండి కెమెరా